హాయ్ ఎవ్రీవన్. ఒక్క 2 నిమిషాలు స్టాక్ మార్కెట్ గురించి పక్కన పెట్టి మనం మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాం కదా, ఒకసారి మీ గురించి నా గురించి మాట్లాడుకుందాం. ఈ మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ఒక్క 2 నిమిషాలు భరించండి. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించమని మీ వెనకాల ఎవరైనా పడుతున్నారా? మనలో 99% మంది మన ఇష్టంతోనే మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాం కదా. అసలు మనలో 50% మందికి మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్కి తెలియనే తెలీదు. లేదా అట్లీస్ట్ మనం ఎంత డబ్బులు పెట్టాం, ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి అనేది అసలు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు చెప్తున్నారు? మనలో చాలా మందికి డ్రైవింగ్ తెలుసు కదా. ఒక మంచి హైవే రోడ్లో ఎలాంటి టర్నింగ్స్ లేకపోతే మనం 100 km/h వెళ్ళొచ్చు, లేదా 120 వెళ్ళొచ్చు, లేదా 200 వెళ్ళొచ్చు. కానీ ఒక రోడ్డు బాగాలేని ఘాట్ రోడ్ వచ్చిందనుకోండి, 20 కిలోమీటర్లో 30 లేదా 40 km/h స్పీడ్కి తగ్గుతాం కదా. మరి అయితే స్టాక్ మార్కెట్లో మన రోడ్డు ఏమైనా స్ట్రైట్గా పెరుగుతూ వెళ్తుందా? రోజు అప్ అండ్ డౌన్ అవుతూ ఘాట్ రోడ్ కంటే దారుణంగా ఉంటుంది కదా. మరి మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు కానీ నేను కానీ స్లో అవ్వట్లేదు? మనం ఏ పనిలో ఉన్నా, మనం ఏదో జాబ్ చేస్తూ ఉంటాం, లేదా వేరే ఏదో వర్క్లో ఉంటాం. మరి అలాంటప్పుడు మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేసి మన స్టాక్స్ పెరిగాయా పడ్డాయా అని ఊరికే ఎందుకు చూసుకోవాలి? దానికి కారణం ఎవరు? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎవరో కాదు, మనమే. మనలో ఉండే క్యూరియాసిటీ. మన క్యూరియాసిటీని ట్రిగ్గర్ చేయడం కోసం మన బ్రెయిన్లో ఉండే డోపమైన్ అనే కెమికల్ ఏదైతే ఉందో దానివల్ల మనం తొందరగా తప్పు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. స్టాక్ మార్కెట్ ఏమైనా తీన్ పత్తి గేమా? లేదా రోడ్ మీద ఎవరో కూర్చొని డైస్ రోల్ చేస్తూ అబోవ్ 7, బిలో 7 లేదా 7 అని చెప్పి ఒక గేమ్ ఆడుతున్నారా? మరి మార్కెట్ని మనం అలాగే చూస్తున్నాం కదా. రేపు నిఫ్టీ పెరుగుతుందా పడుతుందా అని ఆలోచిస్తున్నాం అనంటే రోడ్డు మీద కూర్చొని బెట్టింగ్ వేసే అబోవ్ 7 బిలో 7 ఆడే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ప్రతిరోజు మనకి మార్కెట్లో ఏం జరుగుతుందో అసలు తెలుస్తుందా? దేవుడికి తప్ప ఇంకెవరికైనా తెలుస్తుందా? ఎస్, టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే అప్పుడప్పుడు తెలుస్తుందేమో, కానీ రోజు రేపు నిఫ్టీ ఏం జరుగుద్ది, బ్యాంక్ నిఫ్టీ ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతిరోజు ఎలా తెలుస్తుంది అసలు? అందుకే మన బ్రెయిన్లో క్రియేట్ అయ్యే డోపమైన్ని మనం తగ్గించుకోవాలి. రేపేం జరుగుతుంది అని కనుక ప్రతిసారి మీరు ఆలోచిస్తున్నారు అని అంటే మీ డోపమైన్ని మీరు పెంచుకుంటూ ఉంటారు. ఇదేం తీన్ పత్తి గేమ్ కాదు, రోజు ఒకసారి ఆడితే ఎడిక్ట్ అయిపోయి రోజు ఆడడానికి. రోజు కనుక మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డైలీ చేస్తున్నారంటే 99.99% షూర్ మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. 50 రోజులు రావచ్చేమో, 51వ రోజు మీరు 50 రోజుల్లో సంపాదించిన డబ్బులన్నీ పోతాయి. అందుకే ప్రతిరోజు ట్రేడ్ చేయకండి. రేపటి నిఫ్టీ అనాలిసిస్, రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇలాంటివి అసలు పట్టించుకోకండి. ట్రేడింగ్కి కావాల్సింది కొంచెం టైం, పేషెన్సీ కావాలి మనకి. మనం స్టాక్ కొనగానే ఇమ్మీడియట్గా పెరిగిపోదు, కొన్ని రోజులు ఆగాలి. ఆగితేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అందుకే రాబోయే కొన్ని రోజుల్లో ఏం జరగచ్చు, రాబోయే కొన్ని రోజుల్లో నిఫ్టీ పెరగచ్చా లేకపోతే పడచ్చా అనేది కనుక అర్థమైతే ఓవరాల్ మార్కెట్ పెరిగేటట్టుంది కాబట్టి ఇప్పుడు ట్రేడ్ చేద్దాం. ఒక 2 నెలలు 3 నెలలు మార్కెట్ పడేటట్టుంది, వెయిట్ చేద్దాం. ఇలా ట్రేడింగ్ చెయ్యాలా లేకపోతే సైలెంట్గా ఉండాలా అనేది ముందు తెలుసుకోండి. కానీ రోజు మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని పుష్ చేసేది ఏంటో తెలుసా? యూట్యూబ్ థంబ్నెయిల్స్. మీరు ట్రేడ్ చేసే ప్రతిసారి ఆలోచించండి, మీ డోపమైన్ స్పైక్ అవుతుందా లేదా, అంటే మీ క్యూరియాసిటీ పెరుగుతుందా లేదా. మీకు ఎలాంటి ప్రాపర్ లాజిక్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేస్తున్నారు అని అంటే జస్ట్ క్యూరియాసిటీ వల్ల చేస్తున్నారు. ₹1,00,00,000 సంపాదించవచ్చు అని చెప్పి ఎవరైనా వీడియో పెడితే దాన్ని చూసి మనం ఫాలో అవుతున్నాం అంటే జస్ట్ క్యూరియాసిటీ వల్ల, అంతే. ఒక థంబ్నెయిల్ చూడగానే భయపడి గనక మీరు ఆ వీడియో ఓపెన్ చేస్తున్నారంటే మీ డోపమైన్ స్పైక్ అయిపోయింది. అలాగే ఒక థంబ్నెయిల్ చూడగానే మనకు ఒక గ్రీడీనెస్ రావచ్చు. ఇదంతా కూడా ఒక సింపుల్ డోపమైన్ క్యూరియాసిటీ గేమ్. ఆ గేమ్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా యూజ్ చేసుకుంటే పర్లేదు, కానీ మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆ క్యూరియాసిటీతో పోగొట్టుకోవద్దు. రేపటి నిఫ్టీ అనాలిసిస్లు, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్లు ప్రతిరోజు రేపేం జరుగుతుంది అని చెప్పి ఒక్క సింగిల్ రోజు కోసం ఆలోచించకండి. మీరేమీ రేపు ఒక్క రోజు కోసం ట్రేడ్ చేయట్లేదు. స్టాక్ మార్కెట్ లైఫ్ అనేది రఫ్ పాత్ అని అర్థం చేసుకోండి. స్లోగా వెళ్ళాలి. రాబోయే కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోండి. మార్కెట్ బాగున్నప్పుడు ట్రేడ్ చేయండి, బాగాలేనప్పుడు సైలెంట్గా ఉండండి.